దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుని మందిరంలో మనుష్యునికి విలువలు. దేవుని మందిరంలో మనుషునికి విలువలు అనే అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుని మందిరంలో విలువలు అనగా మొట్టమొదటిగా మనకు ఒక అడ్రస్ని కలుగజేస్తుంది, పరలోక అడ్రస్ని. రెండవది సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది, సహవాస ప్రార్థనని. మూడవది ఆత్మ సంబంధమైన బంధత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నాలుగవది సహోదరుల ప్రేమని పొందుకునే భాగ్యం ఇస్తుంది. ఐదవది నీ కొరకు బాధ్యత కలిగి సంఘమంతా కూడా ఒక ఆలోచన కలిగి ఉంటుంది. ఆరోది మారు మనసు అనుభవం మందిరంలో మనం కలిగి ఉంటాము. ఏడవది ఆఖరి పరిచయలో కూడా పాలుభాగస్తులకు ఉంటుంది. మరి ఎనిమిదవది సంఘంలో ఒక విలువ అనేది వస్తుంది. పరలోక రాజ్యంలో ఆఖరి పరిచర్యలు కూడా మనకు స్థానాన్ని కలిగిస్తుంది. ఆమేన్. కనుక మందిరంలో విలువలు అంటే మనిషికి, దేవుని పిల్లలైనటువంటి వారికి భూలోకంలో ఏ విలువ లేకపోయినప్పుడు కూడా దేవుని మందిరంలో సహవాసము, దేవుని మందిరంలో ఆరాధనా క్రమం కలిగి జీవించినట్లయితే గొప్ప విలువను మనం పొందుకుంటామని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని మందిరంలో విలువలు మనం పొందుకోవాలంటే మనము దేవుని ఏర్పాట్లో ఉండాలి. మనము దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు ఆ మందిరంలో ఉన్నటువంటి విలువలు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. చూద్దాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. అట్టివాడు నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందినమని సాక్ష్యం పలుకుతాడు. ఆమేన్. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. అంటే దేవుని మందిరంలో విలువలు మనం పొందుకోవాలంటే దేవుని ఏర్పాట్లో ఉండాలి. మనం ఆయన ఏర్పరచుకోవాలి, ఆయనే చేర్చుకోవాలి ఆ మందిరంలోనికి. ఆమేన్. లోకంలో పాపముల చేత, అతిక్రమముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏర్పరచుకుని ఆయన జనాంగంగా ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చి రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన మందిరంలో చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన వాక్యం చేత, ఆయన మందిరంలో ఉన్నటువంటి మేలు చేత మనం తృప్తిపరచబడుతున్నామని సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. ఆమేన్. అలాగా దేవుని సన్నిధానంలో లోకంలో ఏ విలువ నీకు లేకపోయినప్పుడు కూడా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే, దేవుని ఆలోచనల ప్రణాళికను ఉన్నట్లయితే, మరి లోకంలో ఎందు నిమిత్తం నీకు విలువ లేదో ఆ అందు నిమిత్తమే మరలా అక్కడే ఆ స్థలంలోనే ఆ ఆలోచనలనే మార్చి నీకు ఎక్కడైతే విలువ లేదో అక్కడ నీకు విలువను కలిగించి విలువైన వ్యక్తిగా నిలబెట్టేవాడు మన దేవుడు. ఆమేన్. అలాగే కుటుంబాన్ని మీకు చూపిస్తాను చూడండి. మీకు అలాంటి కుటుంబాన్ని మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఏమండి? ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది కోపం పుట్టించాను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమేన్. ఈ సందర్భం ఏమో జరుగుతుందంటే, ఎల్కానా, హన్నా, పెనిన్నా అన్న కుటుంబం మధ్య జరుగుతుంది. ఏమండి?
ఇక్కడ ఎల్కానా అన్నటువంటి ఆ యొక్క పురుషునికి 2 భార్యలు ఉన్నారు. ఏమండి? వీరిలో ఒక ఆమె పేరు హన్నా, రెండవ స్త్రీ పేరు పెనిన్నా. అయితే వీరిద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అయినా హన్నాని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వీరు ఏటేటా వెళ్ళి మందిరంలోకి వెళ్ళి బలులు అర్పించేవారు. మంచి భక్తి కలిగిన కుటుంబం అయినప్పుడు కూడా ఈ భక్తి కలిగిన కుటుంబంలో ఒక తేడా కనబడుతుంది. ఏంటంటే ఆ తేడా పెనిన్నాకి పిల్లలు కలిగి ఉన్నారు, హన్నాకు మాత్రం లేరు. అందుని బట్టి ఏటేటా వెళ్ళి పూజ చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, బలులు అర్పిస్తున్నావు, కానీ నీ జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదని పెనిన్న ఎప్పటికప్పుడు ఎప్పుడైతే మందిరంకి వెళ్తున్నారో అప్పుడే తన మీద తన తోటుకోలేటువంటి ఆమె ఏం చేసింది? ఎప్పటికప్పుడు కోపం పుట్టిస్తూ బాధ కలిగిస్తుండేది. ఆ కారణాన్ని బట్టి ఒకరోజు ఈ యొక్క అన్న ఏడ్చుచు ఎవరి దగ్గరికి వచ్చింది? భర్త దగ్గరికి వచ్చిందండి. మందిరంలోకి వెళ్ళేటప్పుడు కూడా అలా జరిగినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు ఏడ్చున్నావు? నీకు నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ కదా, నీకు ఏ విషయంలో తక్కువ చేస్తున్నాను? ఎందుకు ఏడ్చున్నావు? ఇప్పుడు మనకి కుమారులు కుమార్తెలు అవసరమా? నీ సంతోషాన్ని ఎక్కడ నేను పోగొడుతున్నానా, బాధపెడుతున్నానా అని చెప్పడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఆయన శరీర సంబంధంగా సంతోషపెట్టినా లోక సంబంధమైన నింద ఒకటి ఉండిపోయింది. ఆ నింద బయటి వారి వల్లే కాకుండా తన వైరియగు పెనిన్న ద్వారాగా అది ఎప్పటికప్పుడు వస్తూ మందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే కోపం పుట్టిస్తూ వస్తుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పైన ఒక మాట చదువు మనం, ఏంటంటే అది హన్నాకు తన ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సొంత లేకుండా చేశాను. ఎవరంట సొంత లేకుండా చేసింది? ఎవరు? దేవుడే. ఇంకా అర్థమవుతుందండి. మీకు లోకంలో ఒక విలువ రావాలంటే అది దేవుని వల్లే రావాలి. ఆ విలువ పాడవాలన్నా విలువ పాడవాలంటే మన ప్రవర్తన బట్టి పాలవుతుంది. ఆయనకు విరోధమైన ప్రవర్తన బట్టి జీవిస్తే ఆ విలువని అంతటిని తీసివేస్తాడు ఆయన. దావీదుకి ఇచ్చిన విలువని సొలొమోనుకి ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు? ఏమండి? ఎప్పుడు ఇవ్వలేదు? అమ్మోనీయులు, హిదోనీయులు ఐటి స్త్రీలని, అన్యజన స్త్రీలని ఆయన వివాహం చేసుకుని వాళ్ళతో రకరకాలుగా ప్రవర్తించి బయలుదేవతలు తీసుకొచ్చి యెరూషలేము ముందు ప్రతిష్ఠ చేసి దేవునికి విరోధమైన కార్యములు చేసినప్పుడు అతనికి ఉన్నటువంటి ప్రతి విలువ తీసివేయబడింది. ఆమేన్. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసాడట. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసుకున్న హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకి ఆమె కోపం పుట్టించు వచ్చను. ఈ సంగతి ఎవరు గ్రహించారు? దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, ఏటాటి వెళ్ళి భక్తి చేస్తుంది, మందిరంలోనూ అర్పణలు చేస్తుంది, కానీ దేవుడు మాత్రం ఈమెకి సంతానం ఇవ్వట్లేదు. దేవుడిస్తే కలుగును కదా అన్న విషయాన్ని గ్రహించి మందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ మాట జ్ఞాపకం చేసి ఎప్పటికప్పుడు కోపము పుట్టిస్తుందటండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత సందర్భాన్ని మనం చూస్తే 11, 12 వచనాలు చూడండి. 11, 12 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకునుము. నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏమండి ఏం చేసిందట? మొక్కుబడి చేసుకున్నది. ప్రార్థన చేసుకుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను.
ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలి ఉన్నదనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలు అయ్యిందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదన్న ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృంభరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. అంతటా తర్వాత చదువుదాం, అది ఈ భాగాన్ని మనం చూద్దాం. ఎప్పుడైతే ఇలాగా తన వైరియగు పెనిన్న చేత ఆమె బాధపరచబడుతుందో, కోపం పుట్టిస్తుందో, ఆమెకు విపరీతమైన దుఃఖం వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చి భర్త చేయి పట్టుకుని వచ్చి దేవుని మందిరంలో మరలా విరిగి నలిగిన మనసు కలిగి విపరీతమైన దుఃఖంతో కన్నీటి ప్రార్థన చేస్తుంది. కానీ దగ్గరగా ఉన్నటువంటి ఏలీకి ఆ ప్రార్థన దగ్గరగా ఉన్నటువంటి ఏలీకి ఆ ప్రార్థన వినపట్టలేదు. పెదవులు మాత్రమే కదులుచున్నాయి. లోపల ఆత్మలో నలిగిపోతూ అంతరంగంలో ప్రార్థన చేసుకుంటూ మౌనంగా దేవుని కొరకు కనిపెట్టాలని చెప్పేసి ఆమె ఎంతగానో ఏడ్చుచు మరి ప్రార్థన చేస్తుందండి. ఆ విషయాన్ని ఎవరు గమనించారంటే, ఆమె ఏమని ప్రార్థన చేసింది? నీ సేవకురాలని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి కౌరపు శక్తిని రానియక వాడి బ్రతుకుదేములంటే నేను వాడిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుందండి. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా చూసారా ఏం చేసిందని మొక్కుబడి చేసుకుంది, ఒక నిబంధన చేసుకుంది. చూడండి, మనలో ఉన్నటువంటి ఒక శరీర సంబంధమైన రోగము కానీ, మన ఆలోచన విధానాన్ని పాడు చేస్తున్నటువంటి ఒక పాపము కానీ, ఈ లోకంలో మనకు కనబడే ఒక ఉన్నతమైన స్థితిగతులు కానీ, ఏదైనా సరే మన కార్యం జరగకుండా, మన రోగం తగ్గకుండా, మన పాపం మనం విడిచిపెట్టి వెళ్ళకుండా మనల్ని ఆటంకపరుస్తుంది, అది మనల్ని పట్టి పీడిస్తుందన్న సందర్భాన్ని మనం గ్రహించినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మందిరంలోకి వచ్చి ఒక నిబంధన చేసుకోవాలి. ఏమేమని చెప్తుంది నిబంధన? నా గొడ్రాలనే నిందను తొలగిస్తే చాలు, పుట్టిన తర్వాత ఆ కుమారుడు నాకు అక్కర్లేదు, నీకు అప్పగించేస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను, జీవితకాలం అంతా వాడు తల మీదకి క్షౌరూపకత రాకుండా నీకు ప్రతిష్ఠ చేస్తాను, నాకు ఒక మగపిల్లని ఇస్తే చాలు, నీ దాసురాలని నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎంతో విరిగి నెలిగిన మనసు కలిగి, దీన మనసు కలిగి తనకున్నటువంటి ఆవేదనని దేవుని సందులో వెళ్ళబుచ్చుకుంటుంది. ఆ సమయంలో ఏలి ఆమె కాచి చూశాడు, ఇంతగా కన్నీరు కారుస్తుంది, ఎప్పుడు ఇంతగా కన్నీరు కార్చలేదు, ఇంతగా ఇప్పుడు బాధపడలేదు, అసలు ఏంటి ఈ మాట నాకే వినబట్టలేదు కదా, దేవుడికి ఎలా వినపడుతుందని ఆయన ఆమె పెదవరకు కదురుని చూసి ఆమె మత్తురాలు ఏందేమో, ద్రాక్షరసము తాగుందేమో అనుకుని నీ దగ్గర ఉన్నటువంటి అపవిత్రమైన ద్రాక్షరసాన్ని ఏం చేయమంటైనా నీ యొద్ద నుంచి తీసివేయమని చెప్పగా అప్పుడు అన్న అంటుందంట, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనా మద్యపానమునైనను చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమేన్. ఇవన్నీ కనిపెడతారు దేవుడు ప్రార్థన చేసినప్పుడు. నీ కోపం పుట్టించే మనుషులు ఉండొచ్చు, ఆరాధనకి వెళ్ళేటప్పుడు నిన్ను గాయపరిచే మనుషులు ఉండొచ్చు, నీకు ఆరాధనకి వెళ్ళకుండా ఆటంకం కలిగించే నీ బిడ్డలే నీ కుటుంబంలో, నీ యజమానులో, నీ రక్త సంబంధంలో ఉండొచ్చు. కానీ ఆటంకాన్ని అధిగమించి వెళ్ళిన వాడే శ్రమ నుంచి విడుదల పొందుకుంటాడండి. ఆమె వెళ్ళినప్పుడు అలాగే జరుగుతున్నప్పుడు అక్కడ దైవజనం ద్వారా కూడా ఒక ఆటంకం కలిగిందా లేదా? నువ్వు ద్రాక్షరసాన్ని తాగుతావు. ఆ దినాల్లో స్త్రీలు కొంచెం బాగోలేనప్పుడు, మనసంతా బాధ కలిగినప్పుడు, మనసంతా వేదన ఉన్నప్పుడు ఏం చేసేవారంటే స్త్రీలు పురుషులు కూడా ద్రాక్షరసం బాగా తీసుకునేవారు. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు బాగా పంట, ఇప్పుడు వరి పంట మనకి కోనసీమలో ఎలా జరుగుతుంది, కొబ్బరి పంట, అరటి పంట, అలాగా అప్పుడు ద్రాక్ష పంటలు పండే అక్కడ ఎక్కువగా. కాబట్టి వారికి ఆకలేసినా బాధ కలిగినా ఆ ద్రాక్షరసం తీసుకుంటే కొంచెం మత్తు వచ్చేది, ఆ మత్తు వాళ్ళు నిద్రపోయేవారు, ఆ బాధను మర్చిపోయేవారు. అందుకని స్త్రీలు తీసుకునేవారు, పురుషులు తీసుకునేవారండి. ఏమండి? ఆ విధము చేత ఆయన గ్రహించి నీ యొద్ద ఉన్నటువంటి ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన అంటుంది, నా ఏలినవాడా, నీ దాసురాలిని నన్ను అలాగ నువ్వు అర్థం చేసుకోవద్దు, ఇదిగో మరి ఆ పనికి మాలిన దానికి ఎంచవద్దు, అత్యంతమైన కోపకారాన్ని బట్టి
బహుగా నిప్పులు విడిచుచున్న ఆలో నేను చెప్పుకొని చుంటిని అన్నదండి. చూసారా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరే కాదు, ఎవరైనా విశ్వాసులు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనునికి వినబడేటట్టుగా ప్రార్థన చేయాలి. చాలామంది వారికి వినబడకుండానే ప్రార్థన చేస్తారు, ఆ పక్కాలకు వినబడకుండానే ప్రార్థన చేస్తారు. ఏమండి, అప్పుడైనా అలాగన్నప్పుడు ఏమంది ఆవిడ, నీ దాసులని నన్ను అపార్థం చేసుకోవద్దు, అంత పనికి మాలిన దానిగా ఎంచవద్దు, నా కోపకారాన్ని బట్టి నాలో ఉన్న బాధను బట్టి నిట్టూర్పులు విడుచు నేను మొరపెడుతున్నాను దేవునికి అంది. అదే ఈ దినాల్లో మనుషులకి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం లేని వారికి, అమ్మా నీ ప్రార్థన ఎవరికైనా వినపడుతుందా, తాగి వచ్చావా, మత్తుతో వచ్చావా, ఇంకా నిద్ర మొత్తుతలేదంటే అక్కడే లేచిపోతారండి. ఏం మాట్లాడుతున్నా నా కోసం, నువ్వు నన్ను తాగొచ్చావంటావా, నేను మత్తురాలని అంటావా, ఈరోజు నుంచి నీ సంఘానికి రాను, ఈ వాళ్ళతో నీకు నాకు చెల్లుబాటు. బోల్డ్ సంఘాలు ఉన్నాయి చూసారా. నీ ప్రార్థన విషయంలో కూడా దేవుడు పరిశీలన చేస్తాడని, పరీక్షిస్తాడని సంగతిని గ్రహించాలి నువ్వు. అర్థమవుతుందండి. ఆవిడ అలాగా గ్రహించింది కాబట్టే అప్పుడు కోప్పడి దైవజనుడు దూషించింది అనుకోండి, కార్యం జరుగుతుందా, జరగదు. అప్పుడు ఆయన ఆమె బాధను అర్థం చేసుకుని ఏం చెప్తున్నాడు చూడండి, 17వ వచనంలో చెప్తున్నాడు, అంతటి ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక నేను. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖుగా నుండుట మానేను. ఆమేన్. చూసారా, వెంటనే ఆమె చూపించిన దీనత్వాన్ని బట్టి, ఆమె ఇచ్చిన సమాధానం బట్టి ఆయనకి ఏం వచ్చింది, కనికరం వచ్చింది. అవును కదండి. నీ దైవజనుని ఎడల కనికరం పుట్టాలి. కనికరం వచ్చిన అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలిని నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అని చెప్పి, తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసి నాటిని దుఃఖముఖు నుండుట మానేస్తుందట. చూసారా, దేవునితో నువ్వు చేసుకున్న మళ్ళీ దేవుడు నీకు అనుగ్రహించింది కాక అని చెప్పగానే ఆ మాటను నమ్మింది. తన ప్రార్థన దేవుని సంధి చేరింది. దైవజన్ని ప్రేరేపించి నాకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నాకు క్షేమం ఇస్తుంది, ఘనతనిస్తుంది. ఏమండి, ఆయన ఈ దినము నా ప్రార్థన ఏర్పరచుకున్నాడు వినడానికి అనే సంగతిని గ్రహించింది. తర్వాత తన తాను వెళ్ళిపోయి ఇక దుఃఖముఖగా ఉండడం మానేసిందటండి. ఏం మానేసింది అంటే, ఇంకా బాధపడడం అనేది, తన ముఖంలో దుఃఖం అనేది లేకుండా దేవుడిచ్చిన వాగ్దానం బట్టి సంతోషము, ఆనందము, ఎంతో అత్యానందంతో ముఖమంతా కూడా నింపబడిందంట. ఇంటికి వెళ్ళగానే తనకు కోపం పుట్టించిన పెనిన్న ఆశ్చర్యపోయిందట. ఏంటి రోజు ఎప్పుడు లేని సంతోషము, ఎప్పుడు లేని ఆనందము, ఎలా కలిగింది ఇది, ఏదో తేడా కనబడుతుంది అని ఆశ్చర్యపోయిందటండి పెనిన్న, తనకు బాధ కలిగించిన పెనిన్న. నీ జీవితంలో ఏదైతే నిన్ను వేదన గురి చేస్తుందో, అది అనారోగ్యం కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, మారు మనసు లేని జీవితం కావచ్చు, ఒక పాపం నిన్ను ప్రేరేపించవచ్చు, ఏదైనా సరే అది దాన్ని నువ్వు కలిగి దాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉండాలి ముందు. తర్వాత దాని కొరకు ఉపవాసం ఉంటే నిబంధన చేసుకుని ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. అప్పుడు నీకు వచ్చే ప్రతి సమస్యను కూడా దీనత్వంతో, సాత్వికంతో ఆ సమస్యను ఎదిరించి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇక దాని గురించి నువ్వు దుఃఖపడకూడదు. ఈ రోగం తగ్గదా, ఈ పాపం పోదా, ఈ సమస్య నా ఎదురు నుంచి వెళ్దా అని మనం దుఃఖపడకూడదండి. ఏం చేయాలి దుఃఖపడకుండానే? దేవుని సందులో ఇక మనలోంచి అది పోయింది, ఇక నా సమస్య కానే కాదు, అది దేవుడు తీసుకుంటే సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళిపోవాలి. ఆమేన్. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అక్కడ 20వ వచనం నుంచి కూడా చూడండి. గనుక అన్న గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని
నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే అన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకుని వత్తును అని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకుండెను. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచిండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాకని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. ఆమేన్. సరే, తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆమె ప్రసవ దినాలు నిండాయి. దేవుడు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత మరి యెహోవాకు ఇతన్ని అప్పగించుతానని నేను అనుకున్నాను కనుక, మనసులో మొక్కుకున్నాను కనుక ఇతని పేరు సమూయేలు అని పెట్టిందంట. అంటే సమూయేలు అంటే అర్థం ఏంటంటే దేవునికి పరిచర్య చేయవాడు, దేవునికి అప్పగింపబడినవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఆయన ఆవరణంలో నిలిచి ప్రార్థన చేసినప్పుడు తన గర్భంలోంచి సమూయేలుని ఏర్పరచుకున్నాడు. అందుకొరకే చూసారా, చాలామందికి పిల్లలు లేకపోతే బాధపడిపోతారండి. అక్కడికి విషయాన్ని గ్రహించాలి మనం. దేవుడే మనకు పిల్లలు లేకుండా చేసి మన మనసును ఆయన వైపు త్రిప్పి మనల్ని నిబంధన చేసుకున్నట్లుగా చేసి నీ గర్భంలోంచి ఒక కుమారుని తీసుకొచ్చి యాజకుడిగా పెంచాలనుకుని యాజకత్వాన్ని అప్పగించి పరిచర్య చేయవాడిగా దేవుని యాజకుడిగా నిర్ణయించాలని నీ గర్భంలో దేవుడు ఎంచుకున్నప్పుడు దేవుడే నీ గర్భాన్ని మోస్తాడు. ఆ సంగతిని నువ్వు గ్రహించాలి. ఎప్పుడు ఆయన ఇస్తే, ఎప్పుడు నువ్వు మారు మనసు పొందితే, ఎప్పుడు నువ్వు నిబంధన చేసుకుంటే అప్పుడు నీ కార్యం ఆయన చేస్తాడు. ఆమేన్. ఇది జరిగింది, ఇక్కడ అదే జరిగింది. ఏటేటా వెళ్ళి మొక్కుబడులు చెల్లించేవారు, ఏటేటా వెళ్ళి ప్రార్థన చేయవారు, కానీ ఎప్పుడూ కార్యము జరగలేదు. ఎప్పుడైతే విపరీతమైన కన్నీరు కార్చి భర్తను తీసుకుని వెళ్ళి మోకరింపచేసి విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేసి నిబంధన చేసుకుని దేవునికి అప్పగించడానికి తన కుమారుని ఇవ్వడానికి ఎప్పుడైతే సిద్ధపడిందో, ఇప్పుడు నేను ఈమె నిమిత్తం కలిగి ఉన్నా నా కోరిక నెరవేర్చబడబోతుందని దేవుడు ఆలోచన చేసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమేన్. నీలో ఉన్నది ఏదైనా తీసివేయాలన్నా అది నీ నిబంధన జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ విరిగి నలిగిన మనసును బట్టి దేవుడే తీసేస్తాడు. ఆమేన్. అంతవరకు కూడా దాన్ని నువ్వు భరించవలసిందే. ఎందుకని ఆయన ఉద్దేశం వేరు, మన ఉద్దేశంలో. ఈవిడ ఉద్దేశం ఏంటి? ఒక పిల్లోడు కంటే చాలు, ఒక పిల్లోడు పుడితే చాలు నాకు. ఆవిడ ఉద్దేశం అది. ఆ నింద తొలగిపోతే చాలు. కానీ దేవుని ఉద్దేశం ఏమైంది? అతను యాజకుడు కనుక, ఎల్కానా కుటుంబం మంచిది కనుక, భయభక్తులు కలిగిన వారు కనుక, వీరి కుటుంబంలోంచి, అందులోనూ కూడా ఎల్కానా ఎక్కువగా ప్రేమిస్తున్న అన్నా గర్భంలోంచి నా దాసుడు నేను పిలుచుకురావాలి. వాళ్ళు కుమారుడిగా పెంచకూడదు, వారు నా కుమారుడిగా పెంచాలి, నాకు ప్రతిష్ఠ చేయాలి. అతను ఏలీ తర్వాత యాజకత్వము చేయాలని దేవుని ఆలోచనలు. ఆమేన్. యోబు గారు ఏమన్నారు? బహు నష్టము వచ్చిన తర్వాత భార్య మరి బిడ్డలని, ఆస్తిని, అంతస్తుని అంతా కోల్పోయిన తర్వాత ఆఖరికి అతనికి రోగానికి అప్పగించిన తర్వాత పుండ్లన్నీ శరీరంకి అంత వచ్చిన తర్వాత అతని భార్య అతను దగ్గరకు వచ్చి దూతిస్తున్నప్పుడు ఏమన్నాడు? ఎప్పటికైనా నీ దేవుని దూషించి చచ్చిపోన్నది సొంత భర్తనే అన్నదే లేదా? అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు మూర్ఖురాలు వలే మాట్లాడుకు, దేవుని చేత మేలు అనుభవించతగునా కీడు అనుభవించతగదా అని అడిగాడు. చూసారా మరి ఎంత చక్కని మనసు! ఆయన ఎలాగ అడగగలిగాడు? నిజంగా భార్య ఎప్పుడు కూడా అలా అతను సూచించలేదు. అతనిలో ఉంది మాట్లాడేది అపవాది అని గ్రహించగలిగాడు. ఒకళ్ళ ఎల్కానా భార్య అయినటువంటి పెనిన్నా హన్నాని బాధిస్తుందంటే అపవాది ఆమెలో ఉండి బాధిస్తున్నాడు. ఆమేన్. ఒక భక్తి కలిగిన వాళ్ళు, ఒక భయభక్తులు కలిగిన వారు, దేవుని యేళ్ళ భక్తులు, వాళ్ళు మనల్ని బాధిస్తున్నారంటే వారిలో ఉండే అపవాది ఆ కార్యం చేస్తున్నాడు. నువ్వు దేవుని మార్గం తొలగిపోవాలని, నువ్వు ఆశీర్వాదానికి కారకుడు అవ్వకూడదని, వారసుడు అవ్వకూడదని అన్న సంగతిని గ్రహించాలి. నిజంగా యోబు భార్య ఎప్పుడు కూడా ఆయన దూషణ పాలు చేయలేదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారు, మంచివారు. వాళ్ళకి ఏం లోటు అని చెప్పండి, బహు ఆస్తిపరులు. కానీ దినాన్ని ఇలా మాట్లాడుతుందంటే నన్ను ఓడించడానికి సిద్ధపడినటువంటి నా దేవుని విరోధాన్ని అపవాదే మాట్లాడుతున్నాడు తప్ప నా భార్యకి అతను గ్రహించి మూర్ఖురాలు వల్లే మాట్లాడుకో,
చక్కని సమాధానం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఆమె అలాగా నిబంధన చేసుకుందని ఏం చేసింది? చెల్లించడానికి ఇష్టపడింది. పాలు మాన్పించే వరకు కూడా అక్కడ దేవుని సందులో అతన్ని పెంచుచూ వచ్చినట్టండి. చూసారా, అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి ఈమె చేస్తున్న ప్రార్థన ఎల్కానాకు తెలియదు. ఎందుకంటే మౌనంగా పెదవులు కదుల్చు కదా, మనసులోనే ప్రార్థన చేసుకుంది, మనసులో నిబంధన చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించిన తర్వాత మనం ఇంటికి వెళ్దాం రా కుమారుని తీసుకుని అన్నప్పుడు అప్పుడు విషయాన్ని తెలియజేసింది. నేను చేస్తున్న ప్రార్థన ఫలించింది, మన కుమారుడు పుట్టాడంటే కారణం ఏంటో తెలుసా? నేను మనసులో నిబంధన చేసుకున్నాను. ఈ కుమారుడు మన కుమారుడు కాదు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన కుమారుడు. కాబట్టి నేను మొక్కుకున్నాను, కాబట్టి మొక్కుబడి చెల్లించి పాలు మానిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను, వాడిని దేవుని సందులో పెంచుతాను, భగవంతుడికి కలిసి జీవించే పరిస్థితులు కలగజేసి అప్పుడు తర్వాత నేను మన ఇంటికి తిరిగి వస్తాను అన్నాడు అని చెప్పింది ఆమె. చెప్పిందా లేదా? అప్పుడు ఏమన్నాడు? నీ దృష్టికి, నీ ఆలోచనకి, నీ హృదయానికి ఏది మంచిదైతే అది చేయి, యెహోవా వాక్యము స్థిరపరచబడునుగాక. ఆమేన్. చూసారా ఎంత చక్కని మాటలు చెప్పాడైనా? యెహోవా నీతో మాట్లాడిన వాక్యము స్థిరపరచబడునుగాక. మన జీవితంలో వాక్యమే మన స్థిరస్థాన్ని కలిగజేస్తుంది. ఆయన వాక్యమే మన బాధల నుంచి నెమ్మది కలిగజేస్తుంది. ఆయన మాటే మనకు ఆపద నుంచి తప్పిస్తుంది. ఆయన మాటే మనం స్వస్థపరుస్తుంది. ఆయన మాటే మన నెమ్మది కలిగిస్తుంది. ఆయన మాటే మన అవమానం తొలగించి ఘనతకు అర్హులుగా చేస్తుంది. అన్న జీవితంలో ఘనతకు అర్హులైందా లేదా? ఏమండి? కాబట్టి దేవుని సంధానంలో మరొక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 24 నుంచి చదవండి. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని పిలోహులోని మందిరంలోకి వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనమే ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆమేన్. చూసారా, ఎప్పుడైతే ఆయన పాలు విడిచాడో వెంటనే పాలు మానిపించిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చింది? ఇంటికి తీసుకెళ్ళలేదు. ఎవరి దగ్గర తీసుకొచ్చింది? దైవజనుని యొద్దకు తీసుకొచ్చింది. దైవజనుని యొద్దకు తీసుకొచ్చి ఆయనకు అప్పగించి, ఇదిగో ఒకసారి మీకు ఎదుట ప్రార్థన చేసిన స్త్రీని నేనే, మీరే నాకు క్షేమం గలవని చెప్పారు. ఆ క్షేమకరమైన స్థితి దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ బిడ్డను నేను దేవుడికి ప్రతిష్ఠించాను. ఇగో మీకు అప్పగిస్తున్నాను. మీ సేవలో, మీ పరిచర్లు, మీ ఏర్పాట్లో మీరు ఈ కుమారుని వాడికి వర్ధిల్లింప చేయండి, ఆశీర్వాదానికి వారసుడిగా చేయండి దైవజనునికి అప్పగించి వెళ్ళింది. ఆమేన్.